కర్కాటక రాశి వారికి అష్టమ శని పూర్తయింది. మంచి రోజులు మొదలయ్యాయి. అయితే వీరికి మే నుంచి మరిన్ని మంచి రోజులు సంప్రాప్తిస్తాయి. ఏ పని చేసినా ముందుకు సాగడం, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, లాయర్లకి, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, చిరు వ్యాపారస్తులకు, ఆహార ధాన్య వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వీరికి అనుకూలంగా ఉంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటాయి. లేఆఫ్స్ ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కష్టం తగిన ప్రతిఫలం చూపించుకోవడం ఎంతైనా ఉంటుంది. లేఆఫ్స్ అనేది ఉంటూనే ఉంటాయి. అయితే మీ ప్రతిభను బట్టి అక్కడ ఆధారపడి ఉంటుంది. ఆ ప్రతిభను చూపించుకునే సమయం ఈ వారం మీకు ఎంతో ఉందని చెప్పచ్చు. దాన్ని సద్వినియోగపరచుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వచ్చిన లాభాలని సేవింగ్స్ రూపేణా చేయడం, ధన రూపేణా, వస్తు రూపేణా కొనుగోలు చేయడం అనేది చెప్పదగినది. ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు, లేదా స్థలం కానీ కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సేల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ పనులు మొదలవడం కానీ అన్నీ ఈ వారం బాగుంటాయి. తలపెట్టిన ప్రతి పని సగానికి సగం పూర్తవడం అనేది జరుగుతుంది. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంని ముందుకు వెళ్తారు. మీ కష్టే ఫలి అనే సామెతతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అలాగే కొంత అహంకారపూరితమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంత అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి, అలాగే ఈఎన్టీకి సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు వస్తాయి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇతరత ఏదైతే ఎక్కువ శ్రద్ధ వహించాలి వాటి మీద. అపనమ్మకం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఉండకూడదు. మీకు ఎంత ధైర్యం ఉన్నా సరే ఒకానొక సమయంలో ధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. మనం ఏమీ చేయలేమేమో, అందరూ మనకంటే ముందు ఉన్నారు, మనం ఏమైనా ఇలాగే ఉంటామా, మన కెరీర్ ఇంతేనా అన్న ఒక భావన ఏర్పడుతుంది. అటువంటి పక్కన పెట్టండి. మీకున్న ధైర్యం ఏంటంటే మీ కాన్ఫిడెన్సే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఎన్నో అవకాశాలు మీకు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం సంతాన యోగ్యత వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి శుభవార్తని వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉంది. ధనం అధికంగా ఉంటుంది. అనుకోని ఒక కార్యక్రమం కావచ్చు, ఒక స్థిరాస్తి కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీరు ఊహించిన విధంగా ఈ వారం కొన్ని మలుపులు అన్నీ ఉంటాయి. అవి కొన్ని మంచికే అని చెప్పవచ్చు. ఏదైనా సరే మీకున్న తెలివితేటలతోటి ప్రతి ఒక్కదాన్ని ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసే విధంగా మీరు ఉంటారు. ఒకరి చేత చెప్పించుకునే విధంగా మటుకు మీరు ఉండరు. ఏదైనా మనం చేయగలం, ఎందుకు చెందలేము, ఆడవారే కదా ఏమి చేయలేని అనుకుంటారు. కానీ అందరికంటే ఎక్కువ మీరే చేస్తారు. మీకున్న తెలివితేటల్ని ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ మీకు తెలిసి ఉంటుంది. అయితే చిన్నగా కొద్ది కోపం అనేది ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి మిగతా విషయాల మీద దృష్టి సారించండి. పక్క వాళ్ళు ఎలా ఉన్నారో మనకు సంబంధం లేదు. మీకున్న కెరియర్ మీద, వ్యాపారం మీద ముఖ్యంగా మంచి ఫోకస్ పెట్టండి. భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ట్రిక్ సంబంధించి, స్కిన్కి సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపం మెడలకు ధరించడం చెప్పదగినది. ఎందుకంటే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ దగ్గర ₹1 ఉందంటే 10 రూపాయలు ఉన్నాయి, ఎవరికి పెట్టరు, దాచుకుంటున్నారు అని ఉంటుంది. కానీ మీకు అలా కాదు. మనం బాగుండాలి,
పక్క వారు కూడా సహాయం చేయాలని మీ ధోరణి ఉంటుంది. కానీ చూసేవారికి అలా ఉండదు. నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి కాలవే రూపు ధరించడం చెప్పదగినది. వాహన యోగం, గృహయోగం సూచిస్తోంది. అయితే వాహనాల కంటే గృహానికి ఎక్కువ విలువిచ్చి గృహ నిర్మాణ పనులు చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇల్లు కానీ కొనేటప్పుడు లేదా ఇల్లు కానీ కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి